ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతి వీధుల్లో స్వామివారి దివ్య దర్శనం. శ్రీ పద్మావతి దేవికి శుక్రవారాభిషేకం. తిరుచానూరులో సిరుల తల్లి వైభవం. ఈ నెల 17 నుండి అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఉత్సవాల పత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ. సెప్టెంబర్ నెల ఆచిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. వర్ణశోభిత సుగంధ పుష్పార్చన సేవలో శ్రీ గోవిందరాజస్వామి వారు అద్భుత అపురూప చిరుమంద హాసం భక్తులను మురిపించింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామివారికి పుష్పయాగ మహోత్సవం, సాయంత్రం వేళ తిరుచి సేవ కనుల పండుగగా జరిగాయి. తిరుపతిలో అతి పురాతన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుమల శ్రీవారికి అన్నగారిగా పేర్కొని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఆలయాల సముదాయంగా వెలుగొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 16 నుండి 24వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారి సేవలో తరించనున్న పలు రకాల వర్ణమయ సుగంధ శోభిత పుష్పాలకు అధికారులు, అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. పండితుల వేదమంత్రోచ్చారణలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్త పఠనాల నడుమ మంగళధ్వనులతో అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం పవిత్ర పత్రాలు, పరిమళ భరిత పుష్పాలతో ఆగమోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము.
ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయం సంధ్యా సమయంలో చక్కని ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ గోవిందరాజస్వామి వారి తిరువీధి ఉత్సవం భక్తజన సంద్రంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లను వైదిక కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ శోభాయమానంగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవార అభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం, క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. జలజాక్షి మోమునకు జగ్గవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం, అలివేణి తురుమునకు హస్త కమలములకు నిలువు మాణిక్యముల నీరాజనం. అనంతరం హరిదేవేరికి సహస్ర దీపాలంకార సేవను సుమనోహరంగా నిర్వహించారు. ఆలయ సమీపంలోని వాహన మండపం ఎదురుగా మండపంలో సువర్ణ ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు ఊయలపై ఆసీనం చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల సమ్మిళితంగా ఊంజల్ సేవను నిర్వహించారు. సహస్ర దీపాల కాంతుల్లో అనుగ్రహించిన అలమేలు మంగమ్మ దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాన దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అశ్విని ఆసుపత్రిలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో పలువురు దాతలు రక్తదానాన్ని చేశారు. సంబంధిత డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని సేకరించిన అనంతరం వారికి పండ్ల రసాలను అందజేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాల గోడపత్రిక కరపత్రాన్ని శుక్రవారం జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జేఈఓ కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈఓ చక్రవర్తి గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయగుంట చాలా ప్రాముఖ్యమైన టెంపుల్. ఆ టెంపుల్కి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి.
టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను అత్యంత వైభవంగా గతంతో కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఆ టెంపుల్కి సంబంధించిన డిప్యూటీఓ చక్కగా కోఆర్డినేట్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో 17వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. అత్యంత ముఖ్యమైనది 21వ తేదీ గరుడ సేవ. మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. సో భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రావడం కోసం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు జూన్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి జూన్ 18 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి హనుమంత వాహనం శోభాయమానంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామచంద్ర స్వామివారిగా అలంకరించి రామభక్తుడైన హనుమంత వాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ హైదరాబాద్ పురవీధుల్లో స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సహస్రకిరణధారి సూర్యనారాయణుడిపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం భక్తుల జయ జయధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవం వేడుకగా జరిగింది. పురుషాఖిలాంతరంగా ఆది పురుషాఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయనా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయనా
అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయనా. కడపలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి మంగళాభిషేకాలు విశేషంగా జరిగాయి. అర్చకులు గణపతి ఆరాధన పూర్తి చేసి సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి మహా నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం శుభవేళ మహార్చనలను భక్తిరసభరితంగా జరిపారు. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం రత్న మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు నగర సమీపంలోని తేనెబండ గ్రామంలో వేంచేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో తిరునాళ్ల మహోత్సవం కనుల పండుగ ప్రారంభమైంది. అమ్మవారు తిరునాళ్ల సందర్భంగా సమీపంలోని 9 గ్రామాలలో పూజలు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో అర్చనలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వశక్తి రూపిణిగా అలంకరించి సింహవాహనంపై ఆశీలన చేశారు. అనంతరం భక్తుల సంబరాలు, మేళతాళాల నడుమ గ్రామ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. శ్రీకాళహస్తి పట్టణంలో వరాల దేవతగా కొలువైన శక్తి రూపిణి శ్రీ పొన్నాలమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. జ్యేష్ఠ మాసం శుక్రవారం వేళ అమ్మవారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను జరిపారు. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా శ్రీ పొన్నాలమ్మ తల్లికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మహాదేవి శ్రీ పొన్నాలమ్మ వారిని జగన్మాత రూపంలో దివ్యాలంకరణలతో కొలువుతీర్చి మహా నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. విశాఖపట్నం శ్రీరామ్ నగర్ కొండపై కొలువైన పరాశక్తి శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దయ ఉంటే సర్వకార్యాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. అమ్మవారికి ప్రతి శుక్ర, మంగళవారాల్లో స్థానిక భక్తులు విశేషంగా ఆరాధనలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ నూకాలమ్మ తల్లికి అర్చకులు సంకల్ప పూజలతో అభిషేకాలను చక్కగా నిర్వహించారు. అభిషేకాలను పూర్తి చేసిన అనంతరం అలంకరించి పుష్పార్చన జరిపారు. ఆపై కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భద్రాచలంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం శుభవేళ అమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవికి అర్చకులు సంకల్పపూర్వకంగా నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అమ్మవారికి అర్చకులు సంప్రదాయభరితంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం చక్కని అలంకరణతో అమ్మవారిని కొలువు తీర్చి అర్చనలతో సేవించారు. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. ఖమ్మం పట్టణంలో వైరా రోడ్డులో నెలవైన శ్రీ పవనసుత జలాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో కలశ స్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం ఇత్యాది వైదిక క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి వార్షికోత్సవాల్లో పాలు పంచుకుని దర్శనం చేసుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో జ్యేష్ఠ మాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా మఖ నక్షత్ర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అనంతలక్ష్మి సమేత వీరవెంకట సత్యదేవుని ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై ఋత్వికులు హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదనలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతులో ప్రకాశిస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వరదరాజ స్వామివారి మూలవర్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమాన అలంకరణలో కొలువుదేర్చి విశేషంగా ఆరాధనలు, ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను మహారథంపై ఆసీనులను చేసి రథోత్సవ సేవను వేడుకగా నిర్వహించారు. తిరుచానూరులో కొలువైన శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామి తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తోళప్ప ఆచార్యుల వంశీయులైన శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామివారు 2 శతాబ్దాల క్రితం శ్రీ శ్రీనివాస స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారని ప్రతీతి. ఇందుకు గుర్తుగా మహాదేశికన్ స్వామివారి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నెలకొల్పారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్తగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత రామానుజ మహాదేశికన్ స్వామి తమిళ వైకాసి నెల ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అవతరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు, తోళప్పాచార్యుల ఆధ్వర్యంలో తిరునక్షత్రోత్సవాలను వేడుకగా నిర్వహించారు. మహాదేశికన్ స్వామివారికి పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.